అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. కొన్ని రోజులుగా 'మెహరా మెహర్‌కు' అంతరాయం కలిగింది. మళ్ళీ ఈరోజు మనం ఈ పుస్తకాన్ని కొనసాగించుకునే అవకాశం మనకు బాబా ప్రసాదించారు. మొట్టమొదటిగా బాబాకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, కథాంశం ఇప్పుడు 1944వ సంవత్సరంలో నడుస్తోంది. తూర్పు ఆసియా దేశాలు తీవ్రమైన యుద్ధ పరిస్థితులను, కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమయమది. బాబా ఆ సమయంలో భారతదేశపు ఈశాన్యంలో ఏకాంతవాసం చేస్తున్నారు. 20,00,000 మంది చైనా ప్రజలు ఆకలితో మరణించారు. బాబా జోస్యం చెప్పినట్టుగా ప్రజలు చెట్టు బెరడును కూడా కోసుకొని తిని ఆకలి తీర్చుకుంటూ ఉన్నారు. చాలా మంది సురక్షితమైన ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. సెప్టెంబర్ 1944 చివరి వారంలో బాబా శ్రీనగర్ నుండి తిరుగు ప్రయాణాన్ని సాగించారు. అంటే అప్పుడు బాబా తన స్త్రీ మండలితో పాటు కొంతమంది పురుష మండలితో శ్రీనగర్‌లో ఉంటున్నారు, కాశ్మీర్‌లో. మధ్యలో రావల్పిండిలో మరునాడు ఒకరోజు హోటల్‌లో బస చేశారు. టైఫూన్ అప్పుడు వీరితోనే ఉంది. ఆ కుక్క పేరు టైఫూన్. శ్రీనగర్‌లో బాబా ప్రజా దర్శనం ఇచ్చినప్పుడు చాలా మంది బాదాము గింజలు, అక్రోటు పళ్ళు కానుకగా బాబాకు సమర్పించారు. బాబా వాటిని శ్రీనగర్‌లో ఉన్నప్పుడు తినకూడదు అని చెప్పారు. అందుకని వాటిని తమతో పాటు అహ్మద్‌నగర్ తీసుకెళ్లాలని స్త్రీలు సంకల్పించారు. బార్డర్ చెక్ పోస్ట్‌లోని అధికారులు అలాంటి వాటిని భారతదేశంలోనికి తీసుకెళ్లకూడదని వాటిని తీసేసుకున్నారు. మెహ్రాకు ఈ సంఘటన చాలా బాధ కలిగించింది. ఆగ్రాకు బాబా బృందం ట్రైన్‌లో బయలుదేరారు. ప్రత్యేకంగా ఒక బోగీలో వీరికి సీట్లు రిజర్వ్ చేసి పెట్టినప్పటికీ ఆ కంపార్ట్మెంట్ నిండా జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. మెహ్రా, బాబా మరికొందరు స్త్రీ మండలి ట్రైన్ ఎక్కే సమయానికి వీరి సీట్లలో వేరే వాళ్ళు ఆక్రమించుకుని కూర్చొని ఉన్నారు. ఆ కూర్చున్న వ్యక్తి రైలు దిగిపోవడానికి ఒప్పుకున్నప్పటికీ కూడా అతడి భార్య చాలా గయ్యాళిలాగా ఉంది. ఆమె అస్సలు దిగడానికి ససేమిరా అంది. ఇదంతా బాబాకు చాలా చిరాకు తెప్పించింది. బాబా మణికి సంజ్ఞలు చేసి కాకాతో ఇలా చెప్పమన్నారు. ఆమె తన లగేజ్ మొత్తం తీసుకొని ట్రైన్ నుండి కిందికి దిగే వరకు ఎలాంటి పరిస్థితులలోనూ ట్రైన్ ముందుకి కదలడానికి లేదు అని చెప్పమన్నారు బాబా. మణి కాకాకు బాబా మాటలు వివరించి చెప్పింది. ఆ మాటలు విన్న ఆ స్త్రీ, నన్ను ఎవరు కిందికి దింపుతారో నేను చూస్తాను అంది. ఈ గొడవ చూడడానికి చాలా మంది అక్కడ పోగయ్యారు. స్త్రీ మండలి వారు ట్రైన్ లోపలికి ఎక్కి ఉన్నారు కానీ వారి లగేజ్ మాత్రం ఇంకా ప్లాట్‌ఫారం పైనే ఉంది. రైల్వే గార్డు కల్పించుకొని ఆ స్త్రీని బ్రతిమిలాడసాగాడు. వెంటనే దిగిపొమ్మని వేడుకున్నాడు. బాబా కూడా చాలా మొండిగా ఆమె దిగే వరకు, ఆమె సామాన్లను దించుకునే వరకు ట్రైన్ కదలడానికి వీల్లేదు అని ఖరాఖండిగా చెప్పేశారు. బయట ప్లాట్‌ఫారం మీద కాకా రైల్వే గార్డ్‌తో ఆ అధికారులతో వాదనకు దిగాడు. కాకా చూడడానికి పొట్టిగా, చిన్నగా ఉన్నా కూడా చాలా బాబా ఆదేశం ఇస్తే మాత్రం పులిలాగా గాండ్రించేవాడు. కిటికీలో నుండి మణి మరియు రానో కాకాకు మరికొన్ని మాటలు అందిస్తున్నారు, వాదించడానికి వీలుగా. ప్లాట్‌ఫారం మీద ఉన్న స్త్రీ మండలి లగేజ్‌ను రైల్వే గార్డ్‌లు లోపలికి చేర్చి, ఇప్పుడు ఇక రైలు కదలడానికి అనుమతి ఇవ్వమన్నట్టు వేడుకున్నారు. వెంటనే మణికి చెప్పి ఎమర్జెన్సీ చైన్‌ను లాగి ట్రైన్ వెళ్లకుండా ఆపివేయమని సూచించాడు. చాలా సేపు వాదించిన తర్వాత ఆ స్త్రీ చివరికి భర్త మాటలు విని ట్రైన్ దిగడానికి ఒప్పుకుంది. ఆమె గనుక అలా దిగిపోయి ఉండకపోయి ఉంటే చాలా సంకష్టానికి చిక్కుకొని ఉండేది. సామాన్యంగా బాబా ఎప్పుడూ ఇలాంటివి పట్టించుకోరు. తగ్గడానికే, సర్దుకోవడానికే చూస్తారు.
కానీ ఈ స్త్రీ యొక్క ప్రవర్తన చాలా తప్పుగా ఉంది అంటారు మెహరు. గొడవంతా సద్దుమణిగిన తర్వాత బాబా మరియు స్త్రీ మండలి సామాన్లు సర్దుకొని తమ సీట్లలో కూర్చోబోతూ ఉండగా ఒక యూరోపియన్ మహిళ మెహ్రా వద్దకు వచ్చి తన తల్లికి వారి వద్ద కూర్చోవడానికి కొంచెం చోటు ఇవ్వమని వేడుకుంది. ఆమె అడిగిన తీరుకు, ఆమె నమ్రతకు చెలించి మెహ్రా బాబాను అనుమతి కోరి ఆమె తల్లికి వారి వద్ద చోటు ఇచ్చింది. స్త్రీ మండలి ట్రైన్‌లో ప్రయాణించేటప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురయ్యేవి. రానో ఎంతో చాకచక్యంగా వాటిని ఎదుర్కొనేది. ఒకసారి ఇలాగే వారు రైల్లో ప్రయాణిస్తూ ఉన్నారు. స్త్రీలు లేడీస్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణించేవారు. 12 సంవత్సరాల పైన వయస్సు ఉన్న బాలురను కంపార్ట్మెంట్‌లోనికి అని అనుమతించకు అని బాబా ఆదేశించారు రానోకు. అప్పుడే ఒక స్త్రీ తన కొడుకుతో రైలు ఎక్కడానికి ప్రయత్నించింది. ఆమె కుమారుడికి 12 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉంది. అందుకని రానో ఆ అబ్బాయిని ట్రైన్ ఎక్కడానికి ఆక్షేపణ తెలిపింది. ఆ అబ్బాయి తండ్రి ప్లాట్‌ఫారం మీద నిలబడి ఉన్నాడు. అతడు రానోతో అబ్బాయి తల్లితోనే ఉండాలి అని పట్టుపట్టాడు. రానో ఎంత సర్ది చెప్పినా అతడు ఒప్పుకోలేదు. రానో బాబా కూర్చొని ఉన్న కంపార్ట్మెంట్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి బాబాకు విషయం వివరించింది. బాబా మరేం పర్వాలేదు, నీవు వెనక్కి వెళ్ళు అంటూ రానోకు ఆదేశించారు. రానో మళ్ళీ స్త్రీల వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. రానోతో వాదనకు దిగిన ఆ కుటుంబం వారంతా తమ సామాన్లను తీసుకొని రైలు దిగి వేరే కంపార్ట్మెంటులోకి వెళ్ళిపోతూ కనబడ్డారు. రానో ఆశ్చర్యంగా మణిని "ఏం జరిగింది?" అని అడిగింది. "ఏమైందో తెలీదు. ఉన్నట్టుండి వాళ్ళు అలా దిగి వెళ్ళిపోతున్నారంతే" అంది మణి. సెప్టెంబర్ 30వ తారీఖు బాబా బృందం ఆగ్రాలో దిగారు. ఒక్క వారం రోజులు బాబా ఆగ్రాలో మస్తు కార్యక్రమం చేశారు. స్త్రీలను మళ్ళీ తాజ్ మహల్ చూపించడానికి తీసుకెళ్లారు బాబా. అక్టోబర్ 7వ తారీఖున ట్రైన్‌లో ఆగ్రా నుండి మన్మాడ్ చేరుకున్నారు. అక్కడికి ఆది సీనియర్ వచ్చి అందరినీ ఔరంగాబాద్ తీసుకెళ్ళాడు. అక్కడ ప్రేమ్ బసేరా అన్న బంగ్లాలో 7 వారాలు ఉన్నారు. ఈ సమయంలో బాబా మళ్ళీ మణిని వంట పని చేయమన్నారు. బాబా కుల్దాబాద్‌లోని సాయిబాబా గురువైన జర్జరీ బక్ష్ సమాధిని చూపించారు. ఆ సంతు సంవత్సరం రోజుల ఒక ఉత్ ఆ స ఆ సంవత్సరం ఒక ఉత్సవం జరపబడుతోంది. ఆ సంతు జ్ఞాపకార్థం. దాన్ని ఉర్స్ అని పిలుస్తారు. చాలా మంది జనం ఆ ఉత్సవానికి హాజరయ్యారు. స్త్రీ మండలి వారు తమ బాల్కనీలో నుండి ఆ ఊరేగింపును చూశారు. ఎందరో భక్తులు ఆ పల్లకి వెనుకాల నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. బాబా మొత్తం వేడుకను కనులారా తిలకించమన్నారు. సాధువులు నెమలి ఈకలతో విసురుతూ ఆశీర్వచనాలు ఇస్తూ ఉన్నారు. ఆ ప్రదేశమంతా తిరణాలలాగా సందడిగా ఉంది. రంగుల రాట్నం ఆడించేవారు, గారడీ చేసేవారు అందరూ ఉన్నారు. మెహరాకు, మణికి రంగుల రాట్నం ఎక్కాలన్న కోరిక కలిగింది. అయితే అంతమంది ఉన్న చోట రద్దీ ఎక్కువగా ఉండటంతో వీలు పడలేదు. మర్నాడు బాబా జాల్‌కు చెప్పి ప్రత్యేకంగా ఒక రంగుల రాట్నాన్ని బాడుగకు తెప్పించారు. స్త్రీలు 2, 3 సార్లు ఆ రంగుల రాట్నాన్ని ఎక్కి సంతోషించారు. బాబా దూరం నుండి ఇదంతా చూస్తూ కూర్చున్నారు. ఒకరోజు సర్కస్ చూడడానికి వెళ్లారు. బాబా ఆ సర్కస్‌లోని విన్యాసాలను చూసి చాలా సంతోషించారు. ఒక కుటుంబంలోని సభ్యులందరూ కలిసి ఆ సర్కస్ నిర్వహిస్తున్నారు. చివరకు అందరూ స్టేజ్ మీదికి వచ్చి అందరికీ అభివాదం చేశారు. భగవంతుడి ముందు తమ ప్రదర్శన ఇవ్వగలిగిన వారు ఎంత అదృష్టవంతులో కదా! ఔరంగాబాదు నుండి ఒక రోజున అజంతా గుహలు చూడడానికి బాబా అందరినీ తీసుకెళ్లారు.
అన్ని గుహలు చూస్తూ నడవడంతో అలసిపోయి అందరికీ ఆకలి వేయసాగింది. తమతో తెచ్చుకున్న ఆహారాన్ని విప్పి అందరూ తినసాగారు. అంతలో చుట్టూ కోతులు చేరాయి. త్వరగా తినండి లేకుంటే కోతులు ఆహారాన్ని లాక్కుంటాయి అన్నారు బాబా. ఎల్లోరా గుహలు కూడా చూపించారు. మరునాడు మెహరాబాదు నుండి కైకోబాద్ భార్య జర్బాయి దస్ జర్బాయి దస్తూర్, ఆమె కూతుళ్ళు మెహ్రూ, గులు మరియు జలూలను బాబా పిలిపించారు. దస్తూర్ కుటుంబం వారు ఈ మధ్యనే బాబా ఆశ్రమంలో జీవించడానికి వచ్చారు. వారు మెహ్రాను చూడటం ఇదే మొదటిసారి. కైకోబాద్ దస్తూర్ కూతుళ్ళు చాలా లావుగా ఉండేవారు. వారు చాలా అమాయకులు. ముత్యాలు చెట్లకు కాస్తాయి అనుకునేదంట అమాయకులు వారు. బాబా వారికి ప్రతి ఒక్కటి నేర్పించారు అని చెప్పవచ్చు. వారు వంట పని కూడా నేర్చుకున్నారు. నవంబర్ 10వ తారీఖు నుండి బాబా నాగ్‌పూర్‌లో ప్రజా దర్శనం ఇవ్వడానికి ట్రైన్‌లో బయలుదేరి వెళ్లారు. తన ప్రయాణ సమయంలో బాబా సీట్ మీద పడుకొని తెల్లటి దుప్పటిని నిండా కప్పుకొని తన ఆంతరిక కార్యాన్ని చేస్తూ ఉండేవారు. ప్రేమ్ బసేరా బంగళా యజమాని ఒక ముస్లిం వ్యక్తి. అతడికి ముగ్గురు భార్యలు. అతడి తల్లికి బాబా అంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉండేవి. వారు బాబా దర్శనానికి వచ్చినప్పుడు వారి సాంప్రదాయం ప్రకారం పరాయి పురుషుడి ముందు మొహానికి గుడ్డ కప్పుకొని వచ్చినట్టు వా ఈ బాబాను చూడ్డానికి వచ్చినప్పుడు కూడా బురకా ధరించి వచ్చారు. వారితో బాబా ఇలా అన్నారు. "నేను భగవంతుడిని. నేను పురుషుడిని మరియు స్త్రీని కూడా" అని చెప్పారు. బాబా ఇలా చెప్పడంతో ఆ పెద్దావిడ తన ముసుగును తీసివేసి కోడళ్లను కూడా బురకా తీసివేయమని చెప్పింది. ఆమె బాబాను సంపూర్ణంగా ఆరాధించసాగింది. బాబా ఆమెను మెహరాబాదులో జరగబోయే మెహ్రా పుట్టినరోజు వేడుకలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. 1944 నవంబర్ 28వ తారీఖు బాబా మెహరాజాద్‌కు మెహ్రా, మణి, మెహ్రూ మరియు నాజాలతో తిరిగి వచ్చారు. కిట్టీని, వలూను మెహరాబాద్ పంపించేశారు బాబా. ఒక్కొక్కసారి కిట్టి, రానో, మార్గరెట్ మరియు వలూను మెహరాజాద్‌కు పిలిచి కొన్ని రోజులు ఉండమని చెప్పేవారు బాబా. ఐరెన్‌ను పిలిపించేవారు కాదు కానీ వీరిని మాత్రం పిలిపించేవారు. మెహ్రాబాద్‌లో అప్పుడు ఖుర్షద్, కేటీ, మన్సారి, సూనామాసి మరియు బైదుల్ కుటుంబం, కైకోబాద్ కుటుంబం మరియు విష్ణు తల్లి కాకుబాయి నివసిస్తూ ఉండేవారు. ఆర్నవాజ్ మరియు నారిమన్‌లకు నిశ్చితార్థం జరిగి 2 సంవత్సరాలైంది. వారికి త్వరలోనే పెళ్లి నిశ్చయమైంది. ఆర్నవాజ్ మెహ్రా కోసం ఒక మంచి ఖరీదైన చీరను తెచ్చింది. మెహ్రా ఆ చీరను చూసి, "ఇంత ఖరీదైన చీరను నేను ఎప్పుడు కట్టుకోవాలి? ఇది నాకెందుకు?" అని అడిగింది. బాబా, "నీ పుట్టినరోజు నాడు కట్టుకొని ఆర్నవాజ్‌కు తిరిగి ఇచ్చేయి" అని చెప్పారు. ఆ సంవత్సరం డిసెంబర్ 18వ తారీఖున మెహ్రా పుట్టినరోజును బహిరంగంగా ఆచరించదలిచారు బాబా. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మొదలయ్యాయి. పెండు మరియు మాసాజి పూణె నుండి పెద్ద పెద్ద వంట పాత్రలను ఒక లారీలో తీసుకొని వచ్చారు. మెహరాబాద్‌కు వచ్చిన తర్వాత మాసాజీకి కొంచెం సుస్థి చేసి మంచం మీద వాలాడు. తర్వాత అతడు లేవనే లేదు. తన చిన్నాన్న మరణ వార్త విని అతడి అంత్యక్రియలకు బాబా మెహరాజాదు నుండి వచ్చారు. బాబా మాసాజీ శరీరాన్ని తన చేత్తో తాకారు. మాసాజీ శవపేటికను గుంతలోకి దించడానికి బాబా మండలి వారికి సహాయం చేశారు. బాబా మాసాజీ సమాధి మీద పువ్వులను ఉంచారు. ఆ రోజు సాయంత్రం నారిమన్ మరియు ఆర్నవాజ్ 86 మంది అతిథులతో బొంబాయి నుండి బాబా దర్శనానికి వచ్చారు. 21వ తారీఖు డిసెంబర్ నాడు అహ్మద్ నగర్‌లోని అగ్యారి అంటే ఫైర్ టెంపుల్‌లో వారి వివాహం జరిగింది. పెళ్లి అయ్యాక ఆర్నవాజ్ మెహ్రాజాద్‌కు వచ్చింది. ఆమె నుదుట
తిలకం దిద్ది స్వాగతం పలికింది మెహరా. ఆర్నవాజ్‌కు తన అదృష్టానికి చాలా సంతోషం కలిగింది. మిగిలిన స్త్రీలు కూడా ఆర్నవాజ్‌ను ఆలింగనం చేసుకున్నారు. పెళ్లి కానుకలను ఇచ్చారు స్త్రీ మండలి వారు. అందులో బాబా, మెహరా ఉన్న ఒక ఫోటోకు వెండి ఫ్రేమ్ వేసి ఉంది. ఆ ఫ్రేమ్ కూడా ఆమెకు కానుకగా లభించింది. అప్పటి వరకు మెహ్రా ఫోటోను ఇలా ఎవ్వరికీ ఇచ్చేవారు కాదు బాబా. ఇది చాలా ప్రత్యేకమైన కానుక. బాబా మొదటిసారిగా తన ఫోటో ఉన్న లాకెట్‌ను అక్కడ ఉన్న స్త్రీలకు అందరికీ పంచిపెట్టారు. డిసెంబర్ 22వ తారీఖు బాబా మరియు మెహ్రాజాద్‌లో ఉన్న స్త్రీ మండలి మెహ్రాబాద్‌కు వచ్చారు. 5 రోజులు అక్కడే ఉన్నారు. 23వ తారీఖు నాడు అప్పటికే చనిపోయి ఉన్న బాబా యొక్క సన్నిహిత శిష్యుల జ్ఞాపకార్థం ఒక స్మారక స్తూపాన్ని నిర్మించే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బాబా. మాసాజీ సమాధి పక్కన ఇంకొక గొయ్యి తవ్వించి అందులో చాంజీ వాడుతూ ఉన్న పరుపు చుట్టను పెట్టి గొయ్యను మూయించి దాని మీద పువ్వులు చల్లారు బాబా. స్మారక స్తూపానికి మాసాజీ మరియు చాంజీల సమాధులే పునాదులయ్యాయి. బాబా ఇచ్చిన ఒక సందేశాన్ని ఆది సీనియర్ చదివాడు. ఈ ప్రపంచం అశాశ్వతమైన క్షణకాలం మాత్రమే ఉండే వాటితో నిండిపోయి ఉంది. ఈ స్తూపం ప్రేరణ నిండిన జలాశయం మరియు రాబోవు తరాలకు శక్తిని ఇచ్చేటటువంటి స్తూపం. ఎందుకంటే ఈ స్తూపం మీద ప్రేమతో తమ జీవితాలనే త్యాగం చేసిన తన శిష్యుల పేర్లను శాశ్వతంగా లిఖింపబడతాయి అని బాబా ఇచ్చిన ఈ సందేశం యొక్క సారాంశాన్ని ఆది చదివాడు. మరునాడు డిసెంబర్ 24వ తారీఖున సరోష్ ఇల్లు అయినటువంటి విలు విల్లాలో ఆది జూనియర్ భార్య గులు మగబిడ్డను అంటే దారాను జన్మ జన్మనిచ్చి పురిటిలోనే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయే కొద్ది క్షణాల ముందు బాబా ఆమె తల మీద చేయి వేసి ఉంచి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. గులు చనిపోయిందన్న విషయం విషాదాన్ని నింపింది. మరునాడు మెహ్రా పుట్టినరోజును ఆచరించారు బాబా. బాబా గులు మరణం గురించి మెహ్రాబాద్ కొండ మీద ఎవ్వరూ మాట్లాడకూడదు అని ఆదేశించారు. ఒక కవ్వాలి కార్యక్రమం కూడా ఏర్పాటైంది. బాబా తన గద్దె మీద కూర్చొని ఉన్నారు. మెహ్రా మరికొందరు స్త్రీ మండలి బాబా వెనుక ఒక తెరను కట్టి ఆ తెర వెనుకన ఉండి కవ్వాలి పాటలు విన్నారు. బాబా ఏకాంతంలో మెహ్రాకు, మణికి గులు పరిస్థితి బాగాలేదు, చాలా గంభీరంగా ఉంది అని మాత్రమే చెప్పారు. ఈ పుట్టినరోజు కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత బాబా వారికి గులు మరణ వార్తను వినిపించారు. బాబా ఆహ్వానం మేరకు ప్రేమ్ బసేరా బంగళాకు చెందిన ముస్లిం వృద్ధురాలు, ఆమె కోడళ్ళు మెహ్రాబాదు వచ్చి మెహ్రా పుట్టినరోజు వేడుకల్లో పాలు పంచుకున్నారు. బాబా స్త్రీలను సినిమా చూడ్డానికి తీసుకెళ్లారు. ఈ ముస్లిం స్త్రీ ఆ సినిమా తెర మీద పురుషులు కనిపించడంతో మొహాలకు ముసుగులు వేసుకునే సినిమా చూడసాగారు. అది కేవలం సినిమా. ఆ తెర మీద కనిపిస్తున్నవి కేవలం నీడలే, మరి అవి నిజం కాదు అని బాబా చెప్పడంతో వారు ముసుగులు తీసి సినిమా చూశారు. అలా ఒక వారం రోజుల్లో ఒక పెళ్లి, 2 మరణాలు, ఒక జననం, 2 అంత్యక్రియలు, ఒక పుట్టినరోజును ఆచరించడం జరిగింది. మండలి వారికి ఈ వారం రోజులు జరిగిన విషయాలు ఎంతో భావోద్వేగాన్ని కలిగించాయి. కానీ బాబా సమక్షంలో బాబాతో సమయం గడపటం ముందర ఈ సంఘటనలన్నీ క్షణభంగురమైనవే అనుకున్నారు వాళ్ళు. బాబా ఆ సమయంలో స్త్రీలకు ఒక ప్రవచనాన్ని ఇచ్చారు. అదేంటంటే, ఈ కాలచక్రంలోకెల్లా నేను గొప్ప అవతారుడిని. నేను పంచ సద్గురువుల కలయికని. నా గత అవతారాల గుణాలను కూడా పొంది ఉన్నాను.
నేను కృష్ణుడిలాగా కొంటెవాడిని అంటూ మిగిలిన అన్ని అవతార గుణాలను బాబా వర్ణించి చెప్పారు. తర్వాత మెహ్రా గురించి బాబా ఇలా చెప్పారు. నేను, మెహ్రా ఒక్కటే. చాలా సార్లు నేను ఏది అనుకుంటానో మెహ్రా కూడా అదే అనుకుంటుంది. మెహ్రా నా రాధ లాంటిది. నా ప్రియతమ. ఆమె నా ఊపిరి. నా ఊపిరి లేకుండా నేను జీవించలేను అన్నారు బాబా. బాబా ఇంకా ఇలా అన్నారు. నేను మిమ్మల్నందరినీ ప్రేమిస్తాను. కానీ మెహ్రా నా ప్రియతమ అన్నారు బాబా. బాబా మాటలు ఆర్నవాజ్‌ను చాలా ప్రభావితం చేశాయి. ఆర్నవాజ్ ఇలా అంటారు. మెహ్రా తనకు ఎంత ముఖ్యమైనదో బాబా మాకు అర్థమయ్యేలాగా చెప్పారు. అదే సమయంలో మెహ్రాను ఒక సామాన్య మానవ మాతృరాలిలాగా కూడా బాబా పెట్టారు. మెహ్రా ధ్యాస మొత్తం బాబా మీదే ఉండేలాగా బాబా చూసుకున్నారు. మెహ్రా స్థితి ఎలాంటిదో వివరిస్తూ ఆమె నా మహామాయ అన్నారు బాబా. మనందరికీ మాయ ఉంది కానీ అది వేరుగా ఉంటుంది. బాబా భగవంతుడు, ఆయన సృష్టి ఆయనకు ప్రియతమురాలు. ఎందుకంటే అది ఆయన సృష్టించింది కాబట్టి. తన సృష్టి అంటే బాబాకు విపరీతమైన ప్రేమ. మెహ్రా మాయకు ప్రతీక. ఆమె బాబా యొక్క సృష్టి. బాబా యొక్క ప్రియతమురాలు. జనం వారి సంబంధం గురించి చాలా సార్లు తప్పుగా అర్థం చేసుకునేవారు. మెహ్రా చాలా పవిత్రమైన ఆత్మ. మచ్చలేని పవిత్రత మెహ్రాది. బాబా ఆమెను అంత పవిత్రంగా పెట్టారు. ఆమెలో పసిపిల్లలలో ఉండే నిర్మలత్వం, అమాయకత్వం ఉండేవి. ఒకరు అలా పసిపిల్లలాగా ఉండగలిగితేనే వారిలో స్వచ్ఛత ఉండగలుగుతుంది. అందుకే మెహ్రా అందరికన్నా భిన్నమైనది. మెహ్రా చాలా తెలివైనది. కానీ బాబా ఆమెను చిన్న పిల్లలాగా అమాయకంగా పెట్టారు అంటారు నవాజ్. డిసెంబర్ 27వ తారీఖు మళ్ళీ అందరూ తిరిగి మెహ్రాబాద్‌కు వచ్చేస్తారు. మెహ్రాజాద్‌కు వచ్చేశారు. బాబా ఆలిషా ఉన్న మస్తుతో ఆలిషా అన్న మస్తుతో 3 వారాలు ఏకాంతంగా మస్తు కార్యక్రమం చేశారు. 31వ తారీఖు బాబా మరియు స్త్రీ మండలి అహ్మద్ నగర్‌లోని గోహెర్ తండ్రి ఇంటిలోకి మారారు. మెహ్రాజాద్‌లో కొన్ని మరమ్మతులు చేయాల్సి ఉంది. 1945 ఫిబ్రవరి 2వ తారీఖు బాబా 4 రోజుల పాటు మస్తు కార్యక్రమానికి ప్రయాణం చేశారు. మే నెలలో తాను చేయాలని సంకల్పించిన మీటింగ్ గురించి ప్రస్తావించారు. ఆ మీటింగ్‌కు వచ్చే వారి కోసం వసతి సౌకర్యాలు మొదలైన ఏర్పాట్లను చేయవలసి ఉంది. అది యుద్ధ సమయం కాబట్టి ఈ ఏర్పాట్లు చేయడం కష్టం కావచ్చు అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు బాబా. యుద్ధ పరిస్థితులను గమనిస్తే జర్మనీ సైన్యం తన శత్రు దేశాల మీద ఆధిక్యతను సాధిస్తుంది అనుకున్న వారికి ఆశ్చర్యం కలిగించేలాగా క్రిస్మస్‌కు ముందు రోజులు అంటే ఫిబ్రవరి 21వ తారీఖు బాబా కొందరు పురుష మండలితో హైదరాబాదులోని మస్తు పని చేయడానికి వెళ్లారు. అప్పుడు సికింద్రాబాద్‌లో డాంకిన్ ఆర్మీలో పనిచేస్తూ ఉద్యోగం నిమిత్తం అక్కడే నివసిస్తూ ఉన్నాడు. బాబా మరియు మండలి వారి కోసం 6 నెలలు నివసించడానికి ఒక బంగ్లాను వెదకమని బాబా డాంకిన్‌ను ఆదేశించారు. మార్చి 9వ తారీఖు స్త్రీ మండలి టైఫూన్‌తో పాటు ట్రైన్‌లో హైదరాబాద్ వచ్చారు. ఇద్దరు పనివారు రఖ్మా మరియు లక్షి కూడా వారితో ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన స్త్రీ మండలి వారిలో మెహ్రా, మణి, మెహ్రూ, నాజు, నాజా, కిట్టి, రానో, మార్గరెట్ మరియు వలు ఉన్నారు. బాబా తన మస్తు పనిలో నిమగ్నమై ఉన్నారు. మరే ప్రదేశంలోనూ హైదరాబాదులో ఉన్నంత మంది మస్తులు తారసపడలేదు అన్నారు బాబా. దగ్గర దగ్గర 70 మంది మస్తులను అక్కడ బాబా సాంగత్యం చేశారు. యుద్ధం చివరి అంకానికి వస్తోంది. ఇక భారతదేశం కూడా
యుద్ధంలో పాలు పంచుకోవాల్సి ఉంది. కాశ్మీర్, పంజాబ్‌లలో పాటు హైదరాబాద్‌లో కూడా కష్టాలతో ప్రభావితం అవనుంది అన్నారు బాబా. స్త్రీ మండలికి వంట పని కూడా లేదు. భోజనం హోటల్ నుండి వచ్చేది. బాబా ఎప్పుడు మస్తు ప్రయాణాల్లో తీరిక లేకుండా ఉండటంతో మెహరాకు ఏమీ తోచక మార్గరెట్‌తో కలిసి పోయెట్రీ చదవడానికి ప్రయత్నించేది. ఇద్దరూ కూర్చొని చాలా సేపు మార్గరెట్ దగ్గర ఉన్నటువంటి షెర్లీ మరియు కీట్స్ రాసిన ఇంగ్లీష్ పద్యాలు చదివి కొన్నిటిని నోటికి నేర్చుకున్నారు. ఇలా చాలా రోజుల వరకు నడిచింది. మార్గరెట్ చాలా బాగా చదివేది ఆ పద్యాలను. ఆమెకు మంచి నైపుణ్యం ఉండేది పద్యాలను చదవడంలో. వాటి భావాన్ని కూడా వివరించి చెప్పేది మార్గరెట్. ఆ పద్యాలను రాసిన కవి యొక్క పరిచయం కూడా వివరించి మార్గరెట్ మెహరాకు చెప్పింది. మార్గరెట్ ఇలా అంటారు. చదవడం అన్న విషయం వస్తే బాబా మెహ్రాను తనకు తాను పుస్తకాలు చదవడానికి అనుమతించేవారు కాదు. ఎందుకంటే అలా చదివే సమయంలో బాబా మెహ్రా ఏ విషయాలు తెలుసుకోకూడదు అనుకుంటున్నారో అవి ఆమె చదివే అవకాశం ఉంది. అలాగే పురుషుల పేర్లను కూడా చదివే ప్రమాదం ఉంది. డేలియా మార్గరెట్‌కు కొన్ని చిన్న పిల్లల కథలు, వెంట్రుకలను ఎలా దువ్వుకోవాలి, సౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి అన్న చిట్కాలు మొదలైన విషయాలను గురించిన పుస్తకాలు పంపించేది. బాబా అలాంటి పుస్తకాలను మెహ్రా చదవడానికి అనుమతించారు. భారతదేశానికి సంబంధించిన కొందరు సంతుల కథలను కూడా చదవడానికి బాబా స్వయంగా మెహ్రాకు ఇచ్చారు. ఒకసారి ఒక తమాషా సంఘటన జరిగింది. మెహ్రా మార్గరెట్‌తో ఒక ఆవు పిల్లవాడికి జన్మనిచ్చిన ఒక కథను చదివి మార్గరెట్‌కు చెప్పింది. మెహ్రా మార్గరెట్‌తో "నాకు తెలుసు నువ్వు ఇలాంటి విషయాలు నమ్మవు" అని అంది. మార్గరెట్‌కు మెహ్రా మాటలు నమ్ నమ్మలేదు అంటే ఆమె నొచ్చుకుంటుంది అని తెలుసు. అందుకని అబద్ధం చెప్పాలని అనుకుంటూ ఉండగా బాబా "ఇది నిజం అని చెప్పారు" అంది మెహ్రా. బాబాయే నిజం అని చెప్పి ఉంటే ఇక నేనేమి అనగలను అంది మార్గరెట్. అలా అబద్ధం చెప్పే పరిస్థితి మార్గరెట్ తప్పించుకుంది. మెహ్రా చాలా అమాయకంగా ఉండేది. చాలా సరళంగా ఉండేది ఆమె ఆలోచన ధోరణి. మెహ్రాకు ఈ విషయం నమ్మాలని ఉంది. అందుకే బాబా ఆమెకు సంతోషం కలిగించాలని అలా చెప్పారు. బాబా మెహ్రాకు మనస్తాపం కలిగించకండి అని ఆదేశించడంతో ఎవ్వరూ మెహ్రాకు నొప్పి కలిగించేవారు కాదు. కిట్టి కూడా మెహ్రాతో ఎప్పుడూ వాదించేది కాదు. నోరినా పరుల మనోభావాలను కించపరచడంలో సిద్ధహస్తురాలు. బాబా ఆమెతో "నువ్వు గనక మెహ్రాకు నొప్పి కలిగిస్తే నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది ఇక్కడి నుండి" అన్నారు. నోరీనా నైజం చాలా తీవ్రంగా ఉండేది. ఆమె నాలుక చాలా పదునైంది కాబట్టి ఆమె అప్రమత్తంగా ఉండకుండా ఉంటే తేలిగ్గా మెహరాను నొప్పించగలిగి ఉండేది. హైదరాబాదులో కిట్టి, రానో, మార్గరెట్, నాజా ఒక రూమ్‌లో ఉండేవారు. మెహ్రా, మణి, మెహ్రూ ఒక గదిలో ఉండేవారు. అందరూ పడుకున్న తర్వాత ఒక ఎలుక రోజు నిద్రిస్తున్న వారి మీద తిరుగుతూ ఉండేది. నాజాకు గాఢ నిద్ర పట్టేది కాదు. ఆ ఎలుక తన మీద ఎక్కగానే లేచి తన వద్ద ఉన్న టార్చ్ వేసేది నాజా. ఆ వెలుతురు మొహం మీద పడగానే మార్గరెట్‌కు మెలకువ వచ్చి, "ఎందుకు రాత్రిపూట అందరూ నిద్రిస్తున్నప్పుడు టార్చ్ వేస్తున్నావు?" అని కోపంగా అడిగేది మార్గరెట్. నాజా వచ్చీ రాని ఇంగ్లీష్‌లో "ఐ యామ్ టార్చింగ్" అని చెప్పేది. అప్పుడు మార్గరెట్ "యూ ఆర్ నాట్ టార్చింగ్, యూ ఆర్ టార్చరింగ్" అనేది కోపంగా. అంటే "నువ్వు మాకు చిత్రహింసలు పెడుతున్నావు" అన్న అర్థం వచ్చేలా. ఆ ఇంటిలో ఎలుకలే కాదు, పాముల బెడద కూడా ఉండేది. అందుకే అందరూ ఆ ఇల్లు వదిలి జూబ్లీ హిల్స్‌లో కొత్తగా కట్టిన ఒక బంగళాకు మారడానికి బాబా సూచించారు. ఏప్రిల్ 1వ తారీఖు ఈస్టర్ సండే వచ్చింది. అదే రోజు అందరూ ఆ కొత్త ఇంటిలోకి మారడం జరిగింది. జూబ్లీ హిల్స్ హైదరాబాద్ శివార్లలో ఉంది. అక్కడ 100 సంవత్సరాల క్రితం
దేశ దిమ్మరులు నివసిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు శ్రీమంతులైన ముస్లింలు పెద్ద పెద్ద విశాలమైన బంగళాలను కట్టుకొని అక్కడ జీవిస్తున్నారు. అలా ఒక ముస్లిం వ్యక్తికి చెందిన ఒక సువిశాలమైన బంగళాలో బాబా బృందం ఏప్రిల్ 1945 నుండి జీవించసాగారు. ఆ బంగళా చుట్టూ ఎత్తైన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉండేది ఆ బంగళాలో. అది ముస్లింలకు సంబంధించిన బంగళా అవడంలో స్త్రీలు ఈత కొట్టేటప్పుడు ఎవ్వరూ చూడకుండా ఉండేందుకు పరదా కట్టి ఉంచారు. ఈ బంగళా గురించి ఈ బంగళా గురించి ఒక మార్గరెట్‌కు తెలిసింది. ఈ ఇల్లు ఇంకా కడుతూ ఉన్న సమయంలో ఒక యువకుడు అక్కడికి వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు. తర్వాత కళ్ళు తెరిచి ఒక గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి ఆ ప్రదేశానికి రాబోతున్నాడు అని ప్రకటించాడు. మెహర్ బాబా తన ఇంటిలో ఉండటానికి రాబోతున్నారు అన్న విషయం తెలియని ఆ ఇంటి యజమాని, "ఇది నా ఇల్లు. మరి గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి ఇక్కడికెవరు వస్తారు?" అని ఆశ్చర్యపోయాడు. ఈ ఇంటిని కట్టిన వెంటనే మొదటిసారిగా బాబాయే ఉపయోగించారు ఆ ఇంటిని. ఎంత అదృష్టం కదా! అంటారు మెహ్రా. ఇల్లు ఇంకా పూర్తిగా సిద్ధం అవ్వకముందే బాబా ఆ ఇంటిలోకి మారిపోవాలని సంకల్పించారు. ఆ ఇంటి యజమానితో మాట్లాడమని రానో మరియు డాంకిన్‌ను పంపించారు బాబా. ఆ యజమాని ఇంకా కొంచెం పని మిగిలి ఉంది. దాన్ని పూర్తి చేయించి ఇస్తాను అన్నాడు. పర్వాలేదు, ఇంకా పెద్ద పెద్ద లైట్లు బిగించకపోయినా పర్వాలేదు. రానో మరియు డాంకిన్ ఆ ఇంటిని ఉన్నపళంగా ఎలా ఉంటే అలాగే ఇచ్చేయమని అడిగారు. కనీసం తలుపులకు తాళాలు కూడా బిగించలేదు. వాటినైనా బిగించి ఇస్తాను అన్నాడు యజమాని. బాబా మరియు స్త్రీ మండలి వచ్చేసరికి ఇంకా కొంచెం పని మిగిలిపోయి ఉంది. ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ ఒక యూరోపియన్ వ్యక్తి దగ్గర నుండి కొనుక్కున్నారు బాబా. ముందు గది బాబా కోసం కేటాయించారు. మెహ్రా, మణి ఒక గదిలో, నాజా మరియు మెహ్రూ ఒక గదిలో ఉన్నారు. కిట్టి, రానో మరియు మార్గరెట్ వేరే గది లేకపోవడంతో డైనింగ్ గదిని బెడ్‌రూమ్‌గా మార్చుకున్నారు. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని, "ఇది బెడ్‌రూమ్ కాదు, భోజనాల గది" అంటూ వారికి గుర్తు చేశాడు. "మరేం పర్వాలేదు" అంటూ రానో డైనింగ్ టేబుల్‌ను పక్కకి జరిపి పడుకోవడానికి స్థలం సమకూర్చుకుంది. "నా ఇంటిని ఎలాంటి వారికి ఇచ్చానురా భగవంతుడా" అని ఆ యజమాని అనుకున్నాడో ఏమో అంటారు రానో. మెహ్రా ఇలా అంటారు, "మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని చూసిన వారు మా వైపు వింతగా చూసేవారు" అంటారు మెహ్రా. కోత్వాల్ పిల్లలు నాజు మరియు హిల్లా సికింద్రాబాద్‌లోనే చదువుకుంటూ ఉండేవారు. వారాంతంలో బాబా దగ్గరకు వాళ్ళు వచ్చేవారు. హిల్లాను హిల్లాకు అమ్మ పోయడంతో మొహం మీద కణాలతో హాస్పిటల్‌లో చేరింది. ఆ అమ్మాయికి మొహం మీద కణాలు అలాగే ఉండిపోతాయేమో, తన మొహం వికారంగా మారిపోతుందేమో అన్న భయం ఉండేది. బాబా ఆ అమ్మాయిని హాస్పిటల్‌లో ఉండగా కలిసి, ఆమె మొహం మీద తన చేతులతో తాకి, ఆమె త్వరగా కోలుకుంటుంది అన్న భరోసా ఇచ్చారు. మొహం మీద ఉన్న ఒక్క చిన్న కణం కూడా లేకుండా ఆ అమ్మాయి తేలికగానే కోలుకుంది. జూబ్లీ హిల్స్ బంగ్లాలో సర్దుకున్న తర్వాత మెహ్రాబాద్‌లో ఉన్న కేటీ, ఖుర్షద్, సూనామాసి మొదలైన వారు మెహ్రాబాద్ నుండి కొన్ని రోజులు ఉండటానికి వచ్చారు. వారు తిరిగి వెళ్ళిపోయాక ఇంకొక బృందం మెహ్రాబాద్ నుండి వచ్చింది. వారిలో సల్తూన్, మన్సారి, దస్తూర్ కుటుంబ సభ్యులు ఉన్నారు. మెహ్రాబాద్‌లో ఉన్న అంతమంది హైదరాబాద్‌కు వచ్చి వెళ్లారు కానీ, ఒక్క ఐరేన్‌కు మాత్రం ఆ అవకాశం లభించలేదు. ఆ సమయంలో ఐరేన్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌కు వచ్చిన మరికొంతమందిలో జెసావాలా కుటుంబం, నర్గీస్ కోత్వాల్, పీలామాయి, సిల్లా, దౌలా, సర్వర్, నగ్గు మరియు జంగు కూడా ఉన్నారు. ఆ బంగళాలో ఉన్న స్విమ్మింగ్ పూల్‌ను స్త్రీ మండలి బాగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. బాబా ఈత సమయాన్ని ఉదయం 9 నుండి 11 గంటలకు,
సాయంత్రం 3:30 నుండి 5:30 వరకు నిర్ణయించారు. ఆ సమయానికి ముందుగా కానీ, తర్వాత కానీ ఈత కొట్టరాదు అన్నది బాబా ఆదేశం. కేటీ వంట పని త్వరగా ముగించి, సరిగ్గా ఉదయం 9 గంటలకు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకేసేది. చెవులలో నీరు పోతే ఇన్ఫెక్షన్ వస్తుంది అన్న భయంతో చెవులలో దూది పెట్టుకొని, తల చుట్టూ ఒక గుడ్డను కూడా కట్టుకొని, తల మీద టోపీ పెట్టుకొని తమాషాగా కనిపించేది కేటీ. అందరూ ఆమె అలంకరణను చూసి నవ్వుకునేవారు. మార్గరెట్ ఈతలో మరికొన్ని మెళకువలు నేర్పేది. పైనుండి నీటిలోకి డైవ్ చేయడం కూడా నేర్పించింది మార్గరెట్. మెహ్రా కొన్ని వ్యాయామాలు కూడా నేర్పమని బాబా మార్గరెట్‌కు ఆదేశించారు. శరీరాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి కొన్ని తేలికైన వ్యాయామాలు మెహ్రాతో చేయించమని మార్గరెట్‌కు బాబా ఆదేశించారు. బాబా మెహ్రాకు రోజు వ్యాయామం చేయించమని చెప్పారు. మెహ్రాకు మంచి శరీరాకృతి ఉండేది. ఆమె బాబా ఆదేశించిన ఏ పని చేస్తున్నా మనస్సు పూర్తిగా దాని మీద కేంద్రీకరించి చేసేది మెహ్రా. మెహ్రా ధ్యాస మొత్తం బాబా మీదే ఉండేది. కానీ బాబా ఏదైనా పని ఆదేశించినప్పుడు ఆ పని మీదకు తన ధ్యాసనంతా మార్చేది మెహ్రా. మెహ్రా బాబా ఈత నేర్చుకోమని చెప్పినప్పుడు ఆ ఈత నేర్చుకోవడం మీదే ధ్యాస ఉండేది మెహ్రాకు. మార్గరెట్ ఎలా నేర్పిస్తే అలా ఎంతో శ్రద్ధగా నేర్చుకునేది మెహ్రా. మార్గరెట్‌కు మెహ్రా యొక్క ఏకాగ్రత మరియు ఈతలో మెహ్రా సాధించిన ప్రగతి ఎంతో ముచ్చట కలిగించింది. మస్తు కార్యక్రమాల మధ్యలో తీరిక దొరికినప్పుడు బాబా మెహ్రా, మణి మరియు మెహ్రూలను సినిమా చూడ్డానికి తీసుకెళ్లారు. బాబా చాలా రోజులు బాబాను చూడకుండా ఉన్న మాకు అలా బాబాతో సినిమా చూడటం చాలా ఆనందం కలిగించింది అంటారు మెహ్రా. ఏప్రిల్ 21వ తారీఖు ఆలీషాను హైదరాబాద్‌కు పిలిపించారు బాబా. ఆ మస్తుకు 10 రోజులు ఏకాంతంగా బాబాతో పనిచేశాడు. ఆ సమయంలో మిత్ర దేశాలు జర్మనీ మీద పైచేయిగా నిలిచాయి. మే 1వ తారీఖున ఆలీషాను తిరిగి మెహ్రాబాద్ పంపించేశారు బాబా. కేవలం గ్లూకాన్ గ్లూ గ్లూకోజ్ కలిపిన నీటిని తాగుతూ 10 రోజులు ఉపవాసం ప్రారంభించారు బాబా. రేడియోలో హిట్లర్ మరియు అతడి ప్రియురాలు పరాజయాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు అన్న వార్త వచ్చింది. బాబా ఇలా వ్యాఖ్యానించారు. ఒకవేళ హిట్లర్ గనుక పట్టుబడి శిక్షింపబడి ఉంటే అతగాడి సంస్కారాలు అన్నీ తుడిచిపెట్టుకుపోయి ఉండేవి. అలా ఆత్మహత్య చేసుకోవడం అతడు చేసిన పెద్ద పొరపాటు. చాలా పెద్ద తప్పు అన్నారు బాబా. హిట్లర్ ఈ పర్యవసానాన్ని తట్టుకొని ఎదిరించి ఉండాల్సింది. ఈ జన్మలోనే వాటన్నిటిని అనుభవించేసి ఉండాల్సింది. ఇప్పుడు వచ్చే జన్మ ఇప్పుడు వచ్చే జన్మలో అతడు వాటిని అనుభవించాలి. అతడు అలా ఆత్మహత్య చేసుకోకుండా శత్రువుల చేతిలో తుపాకీ తూటాలకు బలి అయి ఉంటే చాలా బాగుండేది. అతడి సంస్కారాలు సమతుల్యమయ్యేవి. శరీరం ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఆత్మ. అతడి ఆత్మకు అది ఎంతో మేలు జరిగేది అన్నారు. ఆత్మహత్య చేసుకోవడం ద్వారా అతడి ఆత్మకు ఎంతటి హాని జరిగిందో అతడికి తెలియదు. ఎంత కఠినమైన పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకొని ఎదిరించాలి. అదే చాలా మంచిది అన్నారు బాబా. మే 7వ తారీఖు నాడు జర్మనీ ఎలాంటి షరతులు లేకుండా లొంగిపోయింది. ఆ మర్నాడు యూరప్ యొక్క విజయోత్సవం దినంగా జరుపుకోవడం ప్రారంభమైంది. ఫ్రాన్స్‌లో ఈ రోజును జాన్ ఆఫ్ ఆర్క్ నేషనల్ డేగా జ జ ఆచరించడం జరుగుతోంది. 2 రోజుల తర్వాత బాబా గ్లూకోజ్ నీరు తాగి చేస్తున్న ఉపవాసాన్ని విరమించారు.